చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఇలాంటి చేపల పులుసు కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే చేపలు శుభ్రంగా ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మకాయ వేసి కడిగి నీట్గా అయితే పక్కన పెట్టేయాలి. ఇందులోకి కావాల్సిన మసాలాలు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇక్కడ వచ్చి చింతపండు నానబెట్టేశాను. ఇందులో కావాల్సిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బెర, ఉల్లిపాయలు మిక్సీ పట్టేశాను. మసాలా రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి బాగా ఫ్రై చేసేయాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అది కూడా బాగా ఫ్రై చేయాలి. మెయిన్గా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనం ఇందాక చెప్పిన మసాలాలు మిక్సీ పట్టేశాను కదా, ఆ మసాలా కూడా వేసేసి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కదిలించుకుంటా, మాడు పట్టకూడదు. మాడు పడితే బాగోదు. అందులోనే కారం అయితే వేసేస్తున్నా. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అందులోనే చింతపండు రసం అయితే వేసేసాను. చింతపండు రసం వేసాక ఇంకా ఉప్పు, పులుపు, కారం ఇప్పుడే చూసేసుకొని నీళ్ళు సరిపడా వేసేయాలి. వేసేసి బాగా మరగనివ్వాలి. ఇవి మరిగేటప్పుడు చేప ముక్కలు అయితే వేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే నలిగిపోతాయి. ఇలా మరిగేటప్పుడు వేస్తే ఉడికిపోతుంది. నీట్గా అక్కడక్కడ పెట్టేసి దాని మీద కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి అయితే చల్లేయాలి. చల్లేసి ఒక్క 10 నిమిషాలు ఉడకబెడితే కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్